అందరికీ నమస్కారం అండి. మనకి ఇప్పుడైతే ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి. ఆ విషయాన్ని మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి మీరు వీడియోని పూర్తిగా లాస్ట్ దాకా చూడండి. అప్పుడే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుస్తుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది నా వీడియో నచ్చినా కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి సమాచారం కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన భారతదేశ 53వ జస్టిస్ కింద అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జస్టిస్ సూర్యకాంత్. ఆయన్ని మన ద్రౌపది ఆయన్ని మన భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు అయితే ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. దీనికైతే ఈ సభకి ప్రధానమంత్రులు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్, అదేవిధంగా స్టేట్ నుంచి కూడా ముఖ్యమైన మంత్రులు, సీఎంలు అయినటువంటి చాలా సీఎంలు, ప్రముఖమైన వ్యక్తులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఎందుకంటే భారతదేశం యొక్క సుప్రీంకోర్టు జస్టిస్ కాబట్టి చాలామంది వెళ్ళి హాజరవుతూ ఉన్నారు, ప్రశంసిస్తూ ఉంటారు. చూసారు ఫ్రెండ్స్, ఆయన కూడా మన పాత జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా పాత జస్టిస్ అయితే జస్టిస్ సూర్యకాంత్ మన పాత జస్టిస్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ గవాయ్ ప్లేస్లో అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.